జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ బైబిలు పరిశుద్ధ వాక్యం. బైబిల్లో ఎంత పరిశుద్ధ వాక్యాలున్నాయో ఒక్కసారి తెలుసుకోండి. ఈ బైబిల్ గ్రంథంలో అన్ని అపరిశుద్ధ వాక్యాలు, భూతు వాక్యాలు ఉంటాయి. వాయు వరుసలు లేకుండా సంసారం చేసుకోవడం, తండ్రి కూతుర్లు సంసారం చేయడం, ఇద్దరు కూతుర్లు ఒక తండ్రితో సంసారం చేసి బిడ్డలను కనడం బైబిల్ పరిశుద్ధ వాక్యం. ఆదికాండం 19:36. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఒక తండ్రి వలన ఇద్దరు కూతుర్లు గర్భవతులైరి. ఇది బైబిలు నైజం. ఇంత మంచి వాక్యాలు బైబిల్లో ఉండడం క్రిస్టియన్స్ వాళ్ళ అదృష్టం. వివరణ: అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లు తండ్రితో వ్యభిచారిస్తే సొంత తండ్రితో పడుకున్న ఇద్దరు కూతుర్లు ఎందుకు వారిని దేవుడు చంపకుండా వదిలేశాడు? క్రిస్టియన్ వాళ్లకు ఇది నా ప్రశ్న. మీ సమాధానం చెప్పండి. ఇద్దరు కూతుర్లు కన్న తండ్రితో సంసారం చేస్తే యెహోవా దేవుడు ఎందుకు వాళ్ళని శిక్షించలేదు? ఆ బిడ్డలని ఎందుకు శిక్షించలేదు? ఆ తండ్రిని ఎందుకు శిక్షించలేదు? 2 పట్టణాలను వ్యభిచారం ఎక్కువైనదని సుమధగుమధ నగరాలను కాల్చిపారేసిన యెహోవా దేవుడు ఒక తండ్రి ఇద్దరు కూతుర్లు పడుకొని సంసారం చేస్తే వాళ్ళని ఎందుకు శిక్షించలేదు? పైగా యేసు నీతిమంతుడు అని అంటారు పాస్టర్లు, క్రైస్తవులు. లోతుకు ద్రాక్షారసం తాపి ఇద్దరు కుమార్తెలు పడుకున్నారని చెప్తారు. ద్రాక్షారసము తాపితే లోతుకు మతిక ఉండదా? మగ మనిషికి మతిక లేకపోతే అంగం ఎలా స్పందిస్తుంది? అంగం స్పందించే అవకాశమే లేదు. కాబట్టి లోతుకు ఖచ్చితంగా తెలివి ఉంటుంది, మతికే ఉంటుంది. కావాలనే లోతు యాక్షన్ చేశాడు అలా. ఈ కూతుర్లు తండ్రికి ద్రాక్షారసం అనగా వైన్ తాపి పడుకొని సంసారం చేసి తండ్రితో సంతానము కని వాళ్ళనే మోయాబీన్, అమ్మోనియలుగా వృద్ధి చేశాడు యెహోవా దేవుడు. పైగా వాళ్ళకి కొంత రాజ్యమిచ్చి వాళ్ళని ఎవరు ఏమి అనద్దండని కూడా చెప్తాడు యెహోవా దేవుడు. బైబిల్ అంతా పురాణం, భూతు పుస్తకం, సెక్స్ పుస్తకం. ఇలాంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చి హిందువుల ఇళ్లకు వచ్చి ఊరూరు తిరుగుతూ, సందులు తిరుగుతూ, ఇల్లిల్లు తిరుగుతూ ఈ సెక్స్ పుస్తకాన్ని పంచుతారు. మా దేవుడు మీకోసం రక్తం కార్చాడు, మీకోసం చచ్చాడు అని ప్రజలను మోసం చేస్తూ, వాళ్ళు బ్రతకలేక దశమ భాగాల కోసం ప్రజలని మోసం చేస్తూ, సమాజాన్ని మోసం చేస్తూ వాళ్ళ మతంలోకి మారుస్తారు. హిందువులు ఎలాగ ఉన్నారో క్రిస్టియన్స్ కూడా అలాగే ఉన్నారు. ఎవరికైనా ఒక కాలు తెగిపోతే కొత్త కాలు మొలిపించగలరా? మా దేవుడు స్వస్థతలు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్తారే.
ఒక కాలు తెగిపోయిన వాడికి కొత్త కాలు ఏ పాస్టర్ అయినా కానీ ఈ ప్రపంచంలో ఎవడైనా కానీ మొలిపించినారా? ఒక తండ్రి కూతురు పడుకొని సంసారం చేసిన ఈ సెక్స్ పుస్తకాన్ని తెచ్చి సమాజానికి పంచుతారు. అసలు ఈ సమాజం ఎటు పోవాలని మీరు ఏం చేస్తున్నారు? ఇది పంచి సమాజానికి ఏమి చెప్దామని ఈ పుస్తకాన్ని పంచుతున్నారు. హిందువులు వాళ్ళు పాస్టర్లు పంచడానికి వచ్చినప్పుడు ప్రశ్నించండి. జై శ్రీకృష్ణ.